गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव అంతరిక్షంలో విశ్వంలో నిరంతరము వినిపించే ధ్వని నాదము ఓంకారం. ఆ నాదం నుంచే మిగతా అన్ని శబ్దాలు తీసుకోగలుగుతున్నాం.
మరలా ఆ నాదంలోకే ఆ శబ్దాలన్నీ లయమైపోతున్నాయి. ఈ మొత్తం నాదం అంతా ఆయన నుంచి బయలువెడలింది. ఈ నాదం మరలా ఆయనలో లయమైపోతుంది. సైలెన్స్ అక్కడ ఉన్నది. సమస్తము నాదము వ్యాపించి ఉన్నది. ఈ నాదంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 107వ పాఠము 7/12/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చటం జరిగినది. ఆ బృందంలోనే ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్సుకు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వెను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్సును 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి?
అనే విషయం ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశం అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఇటువంటి విషయాలు వినాలి అంటే ముందుగా ఏం కావాలి మనకి? అన్వేషణ. ఏదో తెలియనిది ఒకటి ఉన్నది, మనకి అసంతృప్తి ఉన్నది, తెలియనిది ఒకటి ఉన్నది, దానిని తెలుసుకోవాలి. ఆ అన్వేషణ ఉన్నప్పుడే ఇప్పుడు ఇవన్నీ వినేటప్పుడు మనం నెమ్మదిగా మనం చుట్టూ ఉన్నటువంటి తెరలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఉదయాన్నే పొగ మంచు ఉండి సూర్యుడు ఎట్లాగైతే పూర్తిగా దర్శనం ఇవ్వలేకపోతాడు, ఆ మంచు అంతా పోతే, మంచు మొత్తం విడిపోతే చక్కటి ఆ సూర్యబింబం మనం దర్శించగలుగుతాం. అట్లాగా పొరలన్నీ కరిగిపోతే అసలైన సత్యం, ఆ మరుగున పడి ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనం దర్శించగలుగుతాం. అయితే మనం ఈ సత్యాన్ని దర్శించడంలో ఈ తెరలన్నీ తొలగిపోవటం, ఈ పొరలన్నీ కరిగిపోవటం అన్నదిగా లేదు. మనం ఈ పొరలన్నీ అవే, ఈ పొరలన్నీ ఆయనే, ఈ తెరలన్నీ ఆయనే. తెర వేయడము లేదు, తెర మూయడము లేదు. తెర వేసి ఉందనుకున్నాం, తెర వేసి లేదు. తెర ఎందుకు వేస్తారు? వేయరు. వేశారని అనుకున్నాం మనం అంతే. స్థూలానికి వచ్చేటప్పటికల్లా జరిగే విశేషం ఏంటంటే తెర వేయబడింది. కానీ అక్కడ సినిమా ఆడుతూనే ఉంది కదా. తెర వేస్తే సినిమా లేదు, థియేటర్ ఖాళీగా ఉండాలి కదా, సినిమా హాలు. సినిమా హాల్ ఖాళీగా ఉందా? మొత్తం ఇక్కడ ప్రదర్శింపబడుతూ ఉంది కదా 24 గంటలు. మరి తెర ఎక్కడ వేశారు? వేయలేదు. తెర వేస్తే సినిమా ఖాళీ, ప్రళయంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది, థియేటర్ ఖాళీ. మళ్ళీ సినిమా ప్రదర్శనప్పుడు జనం చేరతారు. మరి ఇట్లా లేదే ఇక్కడ. తెర వేయడము లేదు, తెర తీయడము లేదు, తెర లేదు, మొత్తం సమస్తము ఆయనే అన్న దాంట్లోకి వస్తాం అన్నమాట. టెంపరీగా మనకి ఏమనిపిస్తుందంటే తెర వేసేస్తుంది, మనకేమీ కనపట్లేదు, పొగ మంచు ఉంది, నీరు కనపట్లేదు అన్నట్టుగా భావిస్తున్నాం. ఆ పొగ మంచు రావడానికి కూడా వాతావరణంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు, దానికి మొత్తానికి ఆ సూర్యుడే కారణం. మరి అట్లాగా
మనం ఒక జానపద సినిమాని చూస్తున్నట్టుగా ఈ ఐసిస్ అన్వేల్డ్ కొన్ని విషయాలు మనం ఒక్కొక్క అధ్యాయంలో ఏమేంటి చెప్తున్నారో చూస్తూ ఉంటే ఒక జానపద సినిమా విఠలాచార్య తీసినటువంటి, అంటే ఇప్పటి జానపద సినిమాలు కాదు. ఇప్పుడంతా ఏంటంటే మనకి దాంట్లో ఉన్న అంతరార్థాన్ని పట్టుకోకుండా ఏం చేస్తున్నారంటే ఈ ప్రస్తుతము జానపదాల్లాగా తీసేవాళ్ళు. ఉదాహరణకి 'బాహుబలి' అనేటువంటి దాని వెనుక ఉన్నటువంటి ఆ రహస్యార్థాన్ని వెలికి తీయడము అన్న పద్ధతి కాకుండా, ఇది గ్రాఫిక్స్ కంప్యూటర్‌తో గ్రాఫిక్స్ చేయడం ఎలాగానే దాని మీద దృష్టి పెట్టేటప్పుడు కల్లా కొంచెం తేడా వస్తుంది. విఠలాచార్య మాత్రం మనకి మొత్తం కామలోకము, మానసిక లోకము, స్వర్గలోకము వాటికి సంబంధించిన విషయాలన్నిటినీ ఈ దివ్య జ్ఞానం ద్వారా, ఈ థియోసాఫికల్ లిటరేచర్ ద్వారా దగ్గర పెట్టుకుని వాటిని అనుసరిస్తూ ఆయన సినిమాలన్నీ తీశాడనమాట. అందువల్ల పాత సినిమాలు మనకి చక్కగా దీనికి సూట్ అవుతాయి. జానపద సినిమాలు. సరే, మనం 10 అధ్యాయాలు నిన్న చదువుకున్నాము. ఇంకా 11, 12, 13, 14, 15 ఈ అధ్యాయాలు కూడా మొదటి సంపుటానికి సంబంధించి. ఊరికే ఆ మాటలు వింటే మనం ఈ విషయాలు దీంట్లో మనకు అందజేయబడ్డాయన్నమాట అన్నది. అంటే మరి అసలేం లేకుండా ఐసిస్ అన్వైల్డ్ ఇదిగో 10 విషయాలున్నాయి అనేసి మనం వెళ్ళిపోకుండా, సందర్భం వచ్చింది కాబట్టి మనకి వాటిల్లో ఇవ్వబడ్డ విషయాలేంటి అన్నది కనుక కొంచెం చూసుకుంటే మనం ఒక చక్కటి అవగాహనగా ఉంటుందని అందుకని ఈ అధ్యాయాలని మనం చదువుకుంటున్నాం. అధ్యాయం 11లో ఏమిచ్చారు? ఆ అధ్యాయము పేరు మానసిక భౌతిక అద్భుతములు. మానసిక భౌతిక అద్భుతములు. వజ్ర శరీరత్వం అంటే అస్త్రాది ద్వారా అభేద్యత్వం. అంటే మనం బుల్లెట్ ప్రూఫ్ అంటాం చూడండి. బుల్లెట్ ప్రూఫ్ కార్లు, బుల్లెట్ ప్రూఫ్ ఈ మనుషులు. అంటే వాళ్ళ తుపాకీతో పిస్టోల్తో పేల్చినా కానీ వాళ్ళకేం తగలవు. అట్లాగా తయారు చేసిన కార్లు ఉన్నాయి. అలా తయారు చేసిన మనిషి చుట్టూ ఒక కవచం లాగా వేసి ఉన్నది ఉంది ప్రస్తుతం మనకి. అట్లాగే వజ్ర శరీరత్వం అట్లా కప్పడం కాకుండా శరీరమే అట్లా తయారవడం అనమాట. వజ్రంగా తయారవటం. వజ్రం అంటే దాన్ని కొట్టడం చాలా కష్టం కదా. దాన్ని ముక్కలు చేయలేము వజ్రాన్ని. అదే అట్లాంటి వజ్ర శరీరత్వం పొందబోచున్న మానవుడు. అంటే ఎటువంటి అనారోగ్యాలు ఇటువంటి వాటికి ఏటికి ఇది లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా ఉండేటట్టుగా జరగబోతుంది రాబోయే కాలంలో. అది ఎట్లాగో అక్కడ వివరించారనమాట దాంట్లో. 2 సంకల్ప శక్తిని ప్రసరింపచేయుట. అంటే మనలో ఉన్న అతీంద్రియ శక్తులు కొన్ని నెమ్మదిగా విచ్చుకోవటం ప్రారంభిస్తాయి, వికసించడం ప్రారంభిస్తుంది అనమాట నెమ్మదిగా. అయితే మళ్ళీ వీటిని తన కొరకు అంటే స్వార్థం కొరకు, తన గొప్ప కోసం, తను ఉన్నత స్థితికి వెళ్ళడం కోసం ఉపయోగించకుండా ఇటువంటి శక్తులు ఏంటంటే ఎవరైతే అందరి కోసం పాటుపడుతుంటాడు, తన చుట్టూ ఉన్న వారి కోసం అన్న భావంతో ఎవరైతే కదులుతూ ఉంటారో వాళ్ళలో ఇవి వికాసం చెందుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉపాసనలు ఏం లేవు కదా. ఒకప్పుడు అంటే ఇటువంటివన్నీ కావాలి అంటే ఉపాసనలు, తపస్సు లాంటివి చేయటం, ఒక ధ్యానము, ఒక దీక్షగా కొన్ని చేయటం, ఇవన్నీ చేయటం ద్వారా ఇవి సాధించటం. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఈ దీక్ష అంతా ఏంటి, తన చుట్టూ ఉన్న వారి కోసం ఎవరైతే పోటు పడుతూ ఉంటారో వాళ్ళలో అప్రయత్నంగా నెమ్మదిగా అవి వికసించడం ప్రారంభమవుతాయి.
వాళ్ళకి తెలియదు. ఆ శక్తులు ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. సంకల్ప శక్తిని ప్రసరింపచేయుట. 3 కాటు వేసిన వారిపై పాము విషము ప్రభావము చూపకపోవుట. సంగీతమునకు ఆకర్షింపబడే పాములు. భయంకర అంటే మామూలుగా అయితే మనం ఇప్పుడు ఇట్లాగా నాదస్వరం ఊదుతూ ఉంటాడు. దానికి అనుగుణంగా ఇది అటు ఇటు తల ఊపుతూ ఉంటుంది. అంటే ఆ నాదస్వరానికి అనుగుణంగా అనుకుంటాం మనం. కానీ దానికి చెవులు లేవు. శబ్దం వినపడదు. కాబట్టి అది అట్లాగా చేయటానికి ఏమి లేదు అనేది శాస్త్రజ్ఞులు చెప్పేది. సైంటిస్టులు అది ఎందుకు అట్లాగా తలాడిస్తుంది, ఎందుకు అట్లాగా అటు ఇటు కదులుతూ ఉన్నది అంటే ఇతని యొక్క శబ్దం కాలు చేస్తున్నటువంటి ఆ లయబద్ధముగా అడుగులు వేస్తూ ఉంటాడు నాదస్వరం ఊదుతూ. ఆ అడుగులు వేస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి శబ్దానికి అనుగుణంగా, నేల మీద జరిగే శబ్దానికి అనుగుణంగా శబ్దానికి జరుగుతున్నటువంటి ఆ కాళ్ళు అటు ఇటు కదుపుతున్న దానికి లయబద్ధంగా ఎలాగైతే అతను కదుపుతుంటాడో దానికి అనుగుణంగా అది ఊపుతూ ఉంటుంది అనమాట. ఇది విని కాదు, కానీ సంగీతానికి ఆకర్షింపబడే పాములు ఉన్నాయి అనేది ఆ విషయాన్ని ప్రత్యేకంగా దీంట్లో చెప్పుకొచ్చారు. భయంకర దృశ్యములను వీక్షించిన గర్భవతులలో ఇది ఎప్పటికీ పనికొచ్చే విషయం ఇది. ఇప్పుడు గర్భవతిగా ఉన్నారు. వాళ్ళు ఆ గర్భం ధరించిన నాళ్ళు ప్రసవించే వరకు, గర్భము ధరించిన నాటి నుండి ప్రసవించే వరకు ఏ ఏ సంఘటనలు జరుగుతాయో, అలాగే ప్రసవించిన ఒక రోజు మొత్తం ఒక రోజంతా ఏమేం జరుగుతుందో అవన్నీ అతని జీవితం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ శిశువు మీద, శిశువు యొక్క జీవితం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. అది ఎట్లాగా? భయంకర దృశ్యములను వీక్షించిన గర్భవతులలో ఆ దృశ్యములకు సంబంధించిన ప్రభావము వారి గర్భములోని పిండముపై చూపుట, తద్వారా ఆ ప్రభావమునకు తగినట్లుగా శిశువులు ప్రసవింపబడుట అను విషయముల వివరణ. దాన్ని శాస్త్రీయంగా నిరూపిస్తూ, అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు సైంటిస్టులు కానీ, అంతకుముందు ప్రాచీన శాస్త్రవేత్తలు కానీ, ఋషులు వీళ్ళు కానీ, ఆధునిక శాస్త్రవేత్తల్లో కొందరు కానీ దీన్ని ఎట్లాగా వివరించారో ఏంటో దాంట్లో ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఆ గదిలో ఏవేవైతే శబ్దాలు జరుగుతాయి, ప్రసవించిన మరుక్షణం నుంచి ఒక గంట, ఒక రోజు, ఒక 24 గంటలు, లేకపోతే ఒక 2 రోజుల పాటు జరుగుతున్న ప్రతి సన్నివేశము వాడికి నెమ్మదిగా ఆ జీవితం మొత్తానికి అన్వయింపబడుతుంది అన్నమాట. సడన్ గా ఏదో పెద్ద శబ్దం జరుగుతుంది, పెద్దగా మాట్లాడుకుంటారు. అంటే ఆ సమయానికి, అంటే ఆ వయస్సులో, అంటే 10వ సంవత్సరం ఏదో వస్తుంది అప్పటికి. అంటే వీళ్ళ సమయం నుంచి, ఆ ప్రసవించబడిన సమయం నుంచి ఒక్కొక్క గంట మనం ఒక లెక్కగా వేసుకుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలాగా వేసుకుంటే అలా 24 గంటలు, 24 3 72 సంవత్సరాలు అన్నట్టుగా వేసుకుంటే ఆ 10వ సంవత్సరంలో వీడికి హఠాత్తుగా ఏదో పెద్ద వ్యవహారంగా కొంచెం అనుకోని సంఘటన, దుస్సంఘటన జరగటం ఉన్నాయన్నమాట. వరకు ప్రశాంతంగా ఉండేటట్టు ధరించిన గర్భము ధరించిన రోజు నుండి ప్రసవించి ఒక 4 వారం వరకు చాలా ప్రశాంతత, చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేటట్లుగా చూడాలనేది ఒకటి. ఆ విషయాలన్నీ కూడా దీంట్లో వివరించాలన్నమాట. నదీ జలము రక్తవర్ణంలోకి రూపాంతరం చెందడం వృక్షవర్గు యొక్క ఇంద్రియ దృగ్గోచర కార్యం వలన ఎలాగో వివరింపబడినది.
తర్వాత మనస్తత్వ శాస్త్ర సామ్రాజ్యపు ఎల్లలు పూర్తిగా పరిశోధింపబడలేదని బాహాటముగా అంగీకరించుట. మనస్తత్వ శాస్త్రానికి సంబంధించి మన ప్రాచీనులు ఇచ్చినటువంటి విషయాల్లోకి ఇంకా అసలు ప్రవేశించలేదు వీళ్ళు. ప్రస్తుత మనస్తత్వ శాస్త్రజ్ఞులు కొంచెం కొంచెంగా ఫ్రాయిడ్ నుంచి కొంత బిగినైంది, సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి. అది కూడా కొంతవరకే ప్రయాణించి అట్లా ఆగి ఉన్నారు. మరి మనస్తత్వ శాస్త్రం గురించి తెలియాలి అంటే ఈ మానసిక లోకము, మానసిక శరీరము, కామలోకము, కామ శరీరము, వీటికి సంబంధించిన వివరాలు ఉండాలి మనకి. వీటికి వివరాలు ఉండాలి అంటే ఈ లోకాలు ఎలాగ ఏర్పడ్డాయి, ఈ వృక్ష వర్గు, ఖనిజ వర్గు, జంతు వర్గు, వీటి మీదుగా ఈ దేహం ఎలాగా ఏర్పడింది మానవ వర్గులో, ఈ జీవాత్మ ఎలాగా వచ్చి దీంట్లో చేరాడు, ఈ రెండిటికి మధ్యన ఉన్నటువంటి క్లాష్ ఏంటి, ఘర్షణ అంటే ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక్కడ దేహమేమో సుఖాలు అనుభవించాలని, భౌతిక సుఖాలు అనుభవించాలని కోరికలతో అది తిరుగుతూ ఉంటుంది. జీవాత్మ ఏమో లోపలికి చేరిన జీవాత్మ మనం ఇక్కడిది కాదు, మనం భగవంతుడి కేసు వెళ్ళాలి, ఏకత్వానుభూతిలోకి వెళ్ళాలి, మనం ఇదంతా అశాశ్వతము అన్నట్టుగా బోధిస్తూ ఏకత్వం కేసు వెళ్ళటానికి అది. ఇదేమో అంటే సెంట్రిపెటల్ గా నెగిటివ్ పాజిటివ్ ఫోర్సెస్ గా రెండు ఫోర్సెస్ ఇటు. ఒకటేమో ఏకత్వం కేసు వెళ్ళటానికి ఒకటి చూస్తూ ఉంటుంది, ఒకటేమో ఈ దిగువకి వెళ్ళటానికి చూస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన నిరంతర సంఘర్షణ. ఈ విషయాలు తెలియకుండా మనం ఈ మనస్తత్వ శాస్త్రాన్ని మనం ఎలాగ మధ్యించగలం? ఈ మనస్తత్వ శాస్త్రం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి మానసిక సమస్యల్ని ఎలాగ మనం పరిష్కరించగలం? అవి తెలియకుండా. అందుకనే పరిశోధింపబడలేదని బాహాటంగా అంగీకరించుతారు. మనస్తత్వ శాస్త్ర సామ్రాజ్యపు ఎల్లలు పూర్తిగా పరిశోధింపబడలేదని బాహాటముగా అంగీకరించుతారు. ఇవన్నీ అక్కడ మొత్తం ఏదో ఒక ప్రాంతము, కొందరు వ్యక్తులు అట్లా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాల మీద ఏమేంటి జరుగుతూ ఉన్నది మొత్తం ఒక్క చోటకి తీసుకొచ్చింది. ఐసిస్ అన్వేళ్లకు గొప్పతనం ఏంటంటే ఈ విషయాలన్నిటినీ ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఎటువంటి వాదనలు సిద్ధాంతాలతో ఉన్నారు, ఎవరు ఎట్లాగా వాటిని పాటిస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు వాటిని అన్న విధంగా వాటి మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటి, ఇవే విషయాల గురించి ప్రాచీనులు ఏం చెప్తున్నారు, తత్వవేత్తలు ఏం చెప్తున్నారు, ఇట్లన్నిటినీ ఒక్క చోటకి తీసుకొచ్చింది అనమాట. అందువల్ల మనకి సీక్రెట్ డాక్టర్ను తేలికైంది. లేకపోతే నేరుగా సీక్రెట్ డాక్టర్ను కనుక వచ్చి ఉంటే అంతా గజిబిజి అయిపోయేది అనమాట. ఏమాత్రం మనకి అర్థం అవటానికి అవకాశం లేకుండా ఉండేది. తరువాత గొప్ప రసాయన శాస్త్రవేత్త బర్జిలియాస్ ఆధునిక విజ్ఞాన శాస్త్ర తీరు పట్ల నిరాశతో వ్యాకుల పడుట. అంటే వీళ్ళలో కూడా ఉన్నారు ఆధ్యాత్మిక వాసన ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికతతో కూడి ఈ శాస్త్ర పరిశోధన ఉండాలి, శాస్త్ర పరిశోధన ఆధ్యాత్మికత రెండు కలిసి నడవాలి అన్నది. మరి ఐన్స్టీన్ ఆ భావంతో ఉన్నవాడు. అట్లా ప్రముఖ శాస్త్రజ్ఞులు ఆ భావంతోనే ఉన్నవాళ్ళు. అయితే చాలా కొద్ది మంది వాళ్ళు. ఎందుకంటే రసాయన శాస్త్రాల మీదే, రసాయన శాస్త్రము, ఫిజిక్స్, భౌతిక శాస్త్రము, ఈ రెండు శాస్త్రాలు చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇప్పుడు మన నిత్య జీవితాన్ని. వీటిని మనం వీటికి సంబంధించి ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తూ వీటి పరిశోధనలను మనం బయటికి తీసుకొచ్చి దాన్ని ఉపయోగించుకుంటే చక్కగా అందరము సుఖ సంతోషాలతో జీవించడానికి వీలయ్యేది. సరే, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది కాబట్టి ఇది ఇట్లా ఉంటే బాగుండు అన్నది లేదు, అట్లా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఏది ఎట్లా ఏ పద్ధతిలో జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. నిరాశతో వ్యాకుల పడుట.
ఇది 11వ అధ్యాయంలో మానసిక, భౌతిక అద్భుతాల గురించి చెప్పిన విషయాలన్నమాట. అంటే మనం మొదటి వాల్యూమ్ దాదాపుగా చదివేసినట్టుగా అయిందనమాట. ఒక అధ్యాయంలో ఆ విషయాలన్నిటిని ఒక్కసారి అలా పేజీలు తిప్పేస్తున్నాం గబగబా, గబగబా. ఎందుకంటే అసలు ఆ పేజీలన్నా తిప్పకుండా అట్లాగా అసలు ఐసుసాన్ వీళ్ళన్న ఆ 2 సంపుటాల్ని మనం అసలు టచ్ చేయకుండా, పట్టుకోకుండా, స్పర్శించకుండా దాన్ని హత్తుకోకుండా, మన గుండెలకి హత్తుకోకుండా ఆ గ్రంథాన్ని. ఈ 10 విషయాలు చెప్పుకున్నాం అనుకోండి, అంత ఇదిగా రాదు మనకి. ఇప్పుడు మనం మొదటి నుంచి సీక్రెట్ డాక్టర్‌లో 7 ముఖ్యాంశాలు అన్నారు గదా! ఆ 7 ముఖ్యాంశాలు మనం ఎలా చెప్పుకోగలిగాము? మొదటి నుంచి మనం డివైన్ ప్లాన్ మొదలుపెట్టి, డివైన్ ప్లాన్ దాని దగ్గర నుంచి ఆహ్, పురాణ పురుషుడు, దాని తర్వాత ఇది చరిత్ర మనం మామూలు ఈ చరిత్ర ఒకటి చదువుకున్నాం గదా! ఆ తర్వాత దివ్య జ్ఞాన ప్రబోధిని. ఈ దివ్య జ్ఞాన ప్రబోధినితో అంటే టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ. సో, చక్కగా మనకి ఒక అవగాహన వచ్చేసింది. అందువల్ల సీక్రెట్ డాక్టర్‌ని మనం వాస్తవంగా మనం దాన్ని అసలు పుస్తకమే తీయలా మనం. సీక్రెట్ డాక్టర్‌ని గ్రంథమే అసలు మనం తీయలేదసలు. ఆ పుస్తకాన్ని అసలు పట్టుకోలేదు మనం. కానీ వీటి ద్వారా ఏమైందంటే, ఆ గ్రంథాన్ని మనము చదివిన వాళ్ళమయ్యాము, స్పర్శించిన వాళ్ళమయ్యాము, గుండెకి హత్తుకున్న వాళ్ళమయ్యాము. అందువల్ల మనం ఆ 7 ముఖ్యాంశాలని చాలా తేలిగ్గా, హాయిగా చెప్పుకోగలిగాం. ఇప్పుడు ఈ 10 విషయాలు ఐసిస్ అన్‌వీల్డ్ లోని 10 సంక్షిప్తాంశాలు అన్న విషయం దగ్గర మనం అసలు ఇంతవరకు ఐసిస్ అన్‌వీల్డ్ అంటే ఏంటో తెలీదు. మనం అసలు ఆ గ్రంథం ఎలాగుంటుందో, ఆ దాంట్లో ఏ విషయాలు ఇచ్చారో మనకి ఇంతవరకు ఎక్కడ రాలా ప్రస్తావన. అందుకని మనం నేరుగా ఆ 10 విషయాల్లోకి వెళ్ళకుండా, ఆ 10 విషయాలకి ఆధారమైనటువంటి ఈ 2 సంపుటాలు. ఈ 2 సంపుటాల యొక్క సారాన్ని ఆ 10 విషయాల్లోకి తీసుకొచ్చారు. అందువల్ల ఇవి కొద్ది కొద్దిగా మనం చూసుకుంటే, అప్పుడు కొంచెం అది స్పష్టంగా అవగాహన అవ్వటానికి వీలవుతుందని నేను ఇలాగా ఇవన్నీ చదువుతున్నాను. 12 అధ్యాయం. భేదింప సఖ్యము కాదనుకున్నది పొగుళ్ళిస్తున్నవి. చూడండి. భేదింప సఖ్యము కాదు అనుకున్నది పొగుళ్ళిస్తున్నది. అంటే దీన్నిగా చేయటం కుదరదు అని ఏదైతే అనుకున్నామో చేయవచ్చు అన్నది రూఢి అవుతా ఉన్నది. దాంట్లో ఏమేమి ఇచ్చారంటే 11 విషయాలు ఇచ్చారు. వెల్లడైన ఆధునిక శాస్త్రవేత్తల అజ్ఞానము. వెల్లడైన ఆధునిక శాస్త్రవేత్తల అజ్ఞానము. వాళ్ళ పరిశోధనలో ఉన్నటువంటి డొల్లతనం. ఎందుకంటే ఎఫెక్ట్ నుంచి వాళ్ళు చూడటం వల్ల సమగ్రంగా చూడలేకపోతున్నారు. అది ఎత్తి చూపటానికి దీంట్లో ఆ విషయము ఎత్తి చూపించారన్నమాట. ఇది వాళ్ళు తప్పు చేస్తున్నారని కాదు. ఇట్లా ఎలాగా చేస్తే మీకు సంపూర్ణముగా, పరిపూర్ణముగా, వెలితి లేకుండా మీరు చక్కటి పరిశోధనలు చేయగలరో ఆ విషయం చెప్పడం కోసం. ఎందుకంటే ఏం లేదు. నేను వాళ్ళని కోపడటము, తిట్టడము, మీ వల్లే ఇదంతా నాశనమైపోతుందని అనడము అలాగా ఏం లేదు. మనం మరింత మెరుగ్గా ఎలాగా చేయాలి. ఇప్పటి వరకు ఇలాగా చేసుకుంటా వచ్చాం మనం. ఓకే. ఇక్కడి నుంచి మరింత మెరుగ్గా మనం చేయటానికి అవకాశాలున్నాయా లేవా? అటువంటి విషయాల కోసమే ఇచ్చింది ఈ గ్రంథాలన్నీ గూడా. 2 అనేక మంది శూన్యవాదులు గల సభ. నిరాశావాదంతో ఈ ప్రపంచం ఇలాగ అయిపోతా ఉంది. ఇలాగా అని ఒక శూన్యవాదంతో ఉన్నటువంటి ఒక సభ. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు. త్రేతాగ్ని. 3 అగ్నులుగా ఉన్నది. అది మనం భాగవతంలో చాలా స్పష్టంగా చక్కగా వస్తుంది. ఆ త్రేతాగ్నులు ఏంటనేది. అలాగే అగ్ని సూక్తంలో గూడా ఆ వివరాలు ఉంటాయి మనకి.
తర్వాత 4 అంతర్వాణి తార్కిక జ్ఞానముల వివరణం. అంతర్వాణి తార్కిక జ్ఞానముల వివరణం. 5 హిందూ జైనుల వేదాంత తత్వము. 6 లింప్రీర్ గురించి తప్పుడు ఆలోచన. మనిషి కామ శరీరము శాశ్వతము కాదు. బుద్ధుని పునర్జన్మ. టిబెట్ లోని లామాసరి గోడలకు తగిలించబడిన సూర్యుడు చంద్రుల అద్భుత శక్తులు గల వర్ణ చిత్రములు. ఆ చిత్రపటాలే ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయంట, అద్భుత శక్తులతో ఉన్నాయంట. గోడలకి లామాసరి గోడలకి తగిలించబడిన ఆ గుహల్లో ఈ లామాలు ఉన్నటువంటి గోడలకు తగిలించబడిన సూర్యుడు చంద్రుల అద్భుత శక్తులు గల వర్ణ చిత్రములు. మానవ రక్త పిశాచుల గురించిన నమ్మకము మరియు వాటి క్రియాకలాపముల వివరణ. రక్త పిశాచులు అంటే రక్తం పీల్చే దయ్యాలు అన్నట్టుగా మనకి ఉంటుంది. రక్త పిశాచి అంటే ఒక వ్యాంపైర్ లాగా, ఒక దయ్యంలో భూతాలు పిశాచాలు వాటిల్లో ఒక రకం. దీన్ని మనం ఒకళ్ళ దగ్గర కూర్చుంటాం, కాసేపు మాట్లాడతాం. వాళ్ళ దగ్గరకి రాబోయే ముందు ఎంతో ఉత్సాహంతో, చాలా శక్తితో, ఉత్సాహంతో అలాగా వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటాం. కాసేపు మాట్లాడతాం, 5 నిమిషాలు 10 నిమిషాలు, పావుగంట మాట్లాడి అవతల వాడు వెళ్ళిపోతాడు. కానీ అప్పుడేమవుతుందో తెలుసు మనకి, ఒక వారం రోజులు 2 వారాలు జ్వరం వచ్చి ఉపవాసాలతో నీరసించిన శరీరము ఎలాగైతే ఉంటుందో, నీరసించినటువంటి ఇది అంత నీరసానికి వచ్చేస్తాం మనం. అంతకు ముందున్న ఉత్సాహం అంతా ఏమైంది అంటే, ఇది ఆ పిశాచి అనమాట, రక్త పిశాచి. అంటే పీల్చే మనల్ని దగ్గర ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని పీల్చేసినట్టు అవుతుంది అన్నమాట అవతల వాళ్ళు. ఇట్లా కొన్ని జరుగుతుంటాయి మనం వీటి సంబంధించి. అట్లాగే మనకి డ్రాకులా సినిమాలు ఉన్నాయి. ఇంగ్లీష్ సినిమాల్లో డ్రాకులా అని అదొక దెయ్యం. ఆ కంఠం దగ్గర పంటితో నొక్కి రక్తాన్ని పీల్చటం, రక్త పిశాచులు. వాటి గురించిన వివరణ, వాటి గురించిన నమ్మకాలు ఏమున్నాయో వాటికి సంబంధించి అసలు ఏంటిది శాస్త్రీయంగా దాన్ని వివరించటం, వాటి క్రియాకలాపంలో వివరణ. బెంగాలీయుల గారడీ విద్య. మనం మొన్న చూసింది అదే, నిన్న చూసిన దానికి తగ్గట్టుగానే అటువంటిదే ఇంకా ఏమేమి చేశారు గారడీ విద్యలు, వాటి గురించి కొంత వివరించారు. అది ఆ అధ్యాయంలో 12వ అధ్యాయంలో చెప్పబడ్డ విషయాలు. తర్వాత 13వ అధ్యాయం వాస్తవములు భ్రమలు. మహిమగల తాయెత్తుల శాస్త్రీయత. తాయెత్తుల గురించి మనం ఈ కాలంలో కూడా తాయెత్తుల అని గబక్కన ఒక మాట అనేస్తూ ఉంటాం. ఇంత ఆధునికంగా, ఇంత అభివృద్ధి చెందిన మనం ఈ తాయెత్తుల మీద ఆధారపడటం ఏంటి, తాయెత్తులు ఏంటి ఇప్పుడు కూడా అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ తాయెత్తుల గురించి ఆమె ఏం చెప్పిందంటే ఒక 2 నిమిషాలు చూద్దాం. మనకు అక్కడక్కడ కొంతమంది ఆధునిక మేధావులు అంటే ఎవరు వాళ్ళు? బలహీనమైన మేధస్సు కలవారు. భలే భలే మాట వాడిందా. బలహీనమైన మేధస్సు కలవారు ఆధునిక మేధావులు తారసపడుతుంటారు. వీరు అద్భుత మేధస్సుతో అలరారే ప్రాచీన కాలపు తాత్వికుల గొప్పదనమును హర్షించలేరు. బుద్ధిమయ మనోమయ కక్షలలోనే కాక
భౌతిక స్థాయిలో వారు దర్శించి చెప్పిన సాధించిన విషయములను అర్థం చేసుకోలేరు. ఈ విషయం కొంచెం అనువాదం చేసాం అనమాట. మహిమగల తాయెత్తుల శాస్త్రీయత ఆ విషయం ఉంది కదా, దాన్ని వివరించినటువంటి 2 పేజీలు ఉంది అది. దాన్ని కొంత భాగం అనువాదం చేశాము, అది చదువుకుందాం ఇప్పుడు. ప్రాచీన తాత్వికుల దార్శనికుల సిద్ధాంతములను తమకు వ్యతిరేకంగా ఉన్నాయని తిరస్కరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది మనకి. ఈ ఆలోచనకి పాతవి ఎలాగూ వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆలోచన ఎలాగ వచ్చింది, ఇప్పుడున్న కాలానికి సంబంధించి, ఇప్పుడున్న పరిసరాలకి, ఇప్పుడున్న వాతావరణానికి, ఇప్పుడున్న మా మేధస్సు, మానవ వికాసానికి సంబంధించి ఆలోచన వస్తుంది మనకి. కానీ ఇది సమగ్రం కాదు. ఇప్పుడు ప్రాచీనుల యొక్క ఆలోచన విధానము, ప్రాచీనుల యొక్క తాత్వికత, వాళ్ళ సిద్ధాంతాలు, అవి దాని దగ్గరికి మనం వెళ్ళిపోతే అది వ్యతిరేకంగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తాము, తిరస్కరించేస్తాం. దాని గురించి మనం ఆలోచించం. మన దానిలాగా అది లేదు కాబట్టి తీసేయండి. పాత చింతకాయ పచ్చడి అంటాం, మూఢ విశ్వాసం అంటాం, మూఢనమ్మకాలు అంటాం, తీసేయండి అంటాం. కానీ ఈమె చాలా జాగ్రత్తగా మనకి అక్కడే జాగ్రత్తగా ఉండండి అని మనకి హెచ్చరిస్తూ ఉందన్నమాట. ప్రాచీన తాత్వికుల దార్శనికుల సిద్ధాంతములను తమకు వ్యతిరేకంగా ఉన్నాయని తిరస్కరిస్తూ ఉంటారు. అంతేకాని తిరస్కరించే వాటిని నిరూపించను లేరు, రుజువులతో ఖండించను లేరు. పోనీ ఇట్లాగా ఇది కరెక్ట్ కాదండి, ఇప్పుడు మనం ఏమైతే అనుకుంటున్నామో మన ఆలోచన విధానము, దీనికి సంబంధించిన ఈ సిద్ధాంతము మనది కరెక్ట్, ఎందుకంటే ఇదిగో దీనివల్ల అని దానికి సంబంధించి రుజువులతో చెప్పే, ఇదిగో వాళ్ళది ఎందుకు కాదు, ప్రాచీనులు యొక్క దర్శనము గాని, ఆ తాత్వికులది దార్శనికులది వాళ్ళ సిద్ధాంతం ఎందుకు సరైనది కాదు, ఎందుకు అది తప్పుగా ఎందుకున్నది అని దాన్ని నిరూపించాలిగా మనం. ఇదిగో ఈ విధంగా వాళ్ళు ఇట్లాగా తప్పుగా చెప్పారు, పొరపాటు పడ్డారు వాళ్ళు, దానికి సంబంధించింది అసలైంది ఇది అని మనం రుజువులతో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అట్లాగా చెప్పడు. నిరూపించటాలు గాని, రుజువులతో గాని లేకుండా నేరుగా తిరస్కరించడం అంతే. ఏం లేదు, తీసేయండి అవన్నీ ఎప్పుడూ పాతవి. వాళ్ళకి ఏమి తెలియదు. అప్పుడు ఆదిమ మానవులు వాళ్ళంతా ఉన్న స్థలం అసలు విషయాలేమీ తెలియదు. ఆధునిక విజ్ఞానం అన్నది లేనే లేదు వాళ్ళ దగ్గర. అటువంటి సమయంలో వచ్చిన సిద్ధాంతాలు అవి, తీసేయండి అన్నట్టుగా ఉంటుంది. అట్లా కాదు. ఉదాహరణకు తాయెత్తుల గురించి, వాటిని ధరించడం గురించి అసభ్య పదజాలంతో హేళన చేస్తుంటారు మీరు. అందుకే ఇప్పుడు తాయెత్తులకి సంబంధించింది కదా, మహిమగల తాయెత్తుల శాస్త్రీయత. అంటే తాయెత్తు ఎంత శాస్త్రీయమైనదో ఈమె రుజువు చేయటానికి ప్రయత్నించింది. అంటే దానికి సంబంధించిన విషయాలు వాళ్ళు ఏమేమి చెప్పారో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది. ఉదాహరణకు తాయెత్తుల గురించి, వాటిని ధరించడం గురించి అసభ్య పదజాలంతో వీరు హేళన చేస్తుంటారు. కానీ ఆ తాయెత్తు లేక రక్షరేకు మహిమను, దానిని ధరించిన వానికి అది ఎంత రక్షణనిస్తుందో ఏమాత్రం తెలుసుకోకుండా, దాని శాస్త్రీయతను పరిశోధించకుండా అపహాస్యం చేస్తుంటారు. అట్లా ఉంటుంది. ఎందుకంటే ఈ తాయెత్తు వల్ల ఆమె రక్షింపబడింది. టిబెట్ వెళ్ళటానికి ఆ దారి ఒక బృందంతో వెళుతూ ఉంది. లామాలకి సంబంధించిన ఒక బృందం ఎవరు ఉంటే వాళ్ళతో కలిసి వెళుతూ ఉన్నది. వెళుతూ ఉండగా దారి తప్పారు. అసలు అది జనసంచారం లేకుండా ఉండే ప్రాంతం. ఎక్కడెక్కడో ఇళ్ళు ఉంటాయి, ఎక్కడెక్కడో మనుషులు ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు మనుషులు తారసపడి మీరు ఇటు వెళ్ళాలండి, మీరు అటువైపు వెళ్ళాలండి అని చెప్పడానికి మనుషులు ఎవరు లేరు. పోనీ మన దగ్గర ఫోన్ లేదు కదా అప్పటికి. ఆ ఫోన్‌తో లొకేషన్ చూసుకొని
ఫలానా చోట ఉన్నాం మనం ఫలానా చోటకి వెళ్ళటానికి ఇలాగ వెళ్ళాలని గూగుల్‌లో లొకేషన్ సెర్చ్ చేయడానికి అప్పుడు ఫోన్‌లు లేవు. ఇంకా అప్పుడేంటి ఏ బృందంలో ఉన్న ఒకడు తన చంకలో ఒక తాయెత్తుని కట్టుకొని ఉన్నాడు. ఆ తాయెత్తు ద్వారా వీళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సందేశాన్ని పంపించి వాళ్ళని ఇక్కడికొచ్చేటట్టుగా చేశాడన్నమాట. వీళ్ళని జాగ్రత్తగా తీసుకువెళ్లారు వాళ్ళు. అట్లాగా ఆ తాయెత్తు ద్వారా రక్షింపబడింది. తలిస్మాన్ అంటారు. ఇంగ్లీష్‌లో తలిస్మాన్. అట్లా తన యొక్క స్వానుభవము మనకి రాసింది. ఐసెస్ అన్‌వేల్‌లో వస్తుంది మనకది. అట్లాగా ఉందన్నమాట. కాబట్టి మహిమగల తాయెత్తుల శాస్త్రీయత. అయితే ఇప్పటికీ మనం ఇదంతా ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులని ప్రకృతిలో అత్యద్భుతమైనటువంటి శక్తులున్నాయి. ఆ శక్తులను ఉపయోగించి దాని ద్వారా పనులు చేయటం. ఆ శక్తులను ఉపయోగించుకోవటం. అది ప్రాచీనులకి తెలిసినంతగా మనకి అంతగా తెలియలేదు. ఎందుకని? మనం ఈ భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము వీటి ద్వారా మనం కొన్ని విషయాలు మనం ఫోన్ లాగా సంపాదించుకున్నాం. అట్లా ఎన్నో సౌకర్యాలు మనకొచ్చేసినాయి. ఎన్నో వస్తువులు, ఎన్నో ఆవిష్కరణలు మనకు అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ఇక వీటి గురించిన ఆలోచన మనకు లేదిక. అంటే ఇవన్నీ గూడా ప్రకృతిలో ఉన్న శక్తుల్ని ఆధారం చేసుకుని వాటిని పరిశీలించే వాటి ఆధారంతోనే తయారు చేశారు. మహిమగల తాయెత్తుల శాస్త్రీయత. విప్పి చెప్పబడని నిగూఢ రహస్యములు. బెంగాలులో నిర్వహించిన అతీంద్రియ శక్తుల ప్రదర్శన. చిప్ చోండర్ ఆశ్చర్యకర విన్యాసాలు. ఒక చివర ఆకాశంలోకి విసిరివేయబడిన నవారును పట్టుకుని పైకి ఎగబాగటం అనే కనికట్టు విద్య ప్రదర్శన. ఇది నిన్న మనం వీడియోలో చూసినట్టుగాను. ఒక చెట్టుని తాడి చెట్టుని పట్టుకుని ఎలాగ ఎగబాగుతామో అట్లాగా ఎగబాకాడు కదా మరి ఆ పిల్లోడు. అంటే ఈ ప్రదర్శనలు ఇవన్నీ ఇవ్వటమే కాకుండా ఈమె కళ్ళారా వీక్షించింది వాటిని. వీక్షించి వాటి గురించి చెప్పడమే కాకుండా వాటిలో ఉన్న శాస్త్రీయతని చెప్పడానికి ప్రయత్నం చేసింది. గోతిలో పాతిపెట్టబడిన ఫకీరులు మరలా బ్రతకడం. ఇప్పటికీ ఉంది కదా ఇటువంటి విషయం. గొయ్యి తీయడం, గోతిలో అతను గోతిలోకెళ్ళి దిగిపోతాడు. గోతిలో దిగుతాడు. గోతిని మూసేస్తారు. అందరి ముందే. మూసేసి అలాగా ఒక 4 రోజులు, 5 రోజులు ఒక టైం ఎంతో పెట్టుకొని మరలా ఆ గోతిని తీస్తే వాడు సజీవంగా ఉంటాడు లోపల. అంటే ప్రకృతిలో ఉన్న శక్తుల్ని ఉపయోగించుకుంటూ ఆ విధంగా ఉండడం అనేది. ప్రాణులలోని జీవము నిలుపుదల పరిమితి. ప్రేతాత్మల వాహకత్వము సిద్ధత్వమునకు పూర్తి వ్యతిరేకము. ఇవన్నీ ఏమవుతుందంటే కొంత ఈ చనిపోయిన ఆత్మలని ఆధారం చేసుకుని ఈ అద్భుత శక్తులు ప్రదర్శించడం అనేది కొంత ఉంది కొంతమందిలో. కానీ ఈ సిద్ధత్వానికి దానికి పూర్తిగా వ్యతిరేకము. సిద్ధులవ్వడం, సిద్ధత్వం సంపాదించడం అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రేతాత్మల వాహకత్వం ద్వారా వాళ్ళు అనుభూతి చెందడం అనేది అదొక ప్రక్రియ. కాబట్టి దానికి దీనికి పూర్తిగా వ్యతిరేకంగా అది టెంపరరీగా ఉంటుంది. అది తాత్కాలికంగా. ఇది ఇది పర్మనెంట్‌గా శాశ్వతంగా ఉండేది ఈ సిద్ధత్వం అన్నది. తర్వాత స్థూల రూపముతో ప్రత్యక్షమైన ఆత్మలు ఏమిటి? క్షుద్ర విద్యలకు సంబంధించిన భూత, ప్రేత, పిశాచములు సోదల, మదన్. అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించిన విశేషాలు దీంట్లో రాశారనమాట. సోదల, మదన్ అని ఇద్దరున్నారు. అలాగే వస్తువులు గాలిలో తేలునట్లు చేయు అతీంద్రియ శక్తికి సంబంధించిన తత్వము. ఆయుర్దాయమును పెంచు సిద్ధక్రియ మరియు రసవాదుల లోహములను కరిగించు ద్రావకం. ఇలాగా ఈ 13వ అధ్యాయం ఇట్లా సాగింది.
తర్వాత 14వ అధ్యాయం ఈజిప్షియన్ల జ్ఞానము. ఈజిప్షియన్స్ మొత్తం ఈజిప్ట్‌కి సంబంధించినగా వివరాలన్నీ ఇచ్చారు దీంట్లో. ఈజిప్షియన్ల మూలము, వారి బృహత్తర అద్భుత కట్టడములు. పిరమిడ్ మరి ఇప్పటికీ అది ఉంది. స్ఫింక్స్ ఇప్పటికీ వాళ్ళు ఏది కట్టినా కానీ భారీ ఎత్తున ఉంటుంది. ఇప్పుడు మనం కడుతున్నట్టుగా అంబేద్కర్‌ది 125 అడుగుల విగ్రహం, సర్దార్ పటేల్‌ది అది 100 అడుగులకు పైన, అవి అన్ని 100 అడుగుల పైనవి కడుతున్నాం ఇప్పుడు ప్రస్తుతం. అట్లాగే ఆంజనేయ స్వామిది, ఇలాగా రామానుజాచార్యుల వారిది హైదరాబాద్‌లో. ఈ మధ్యన మనం కొత్తగా మొదలెట్టాం ఇది ఇలాగ కట్టడం. కానీ వీళ్ళు ఎప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఆ పిరమిడ్లు గాని, ఆ స్ఫింక్స్ గాని, ఆ రాజుల యొక్క బొమ్మలు గాని, ఆ విగ్రహాలు గాని అవన్నీ పెద్ద పెద్ద విగ్రహాలు. అలాగే బుద్ధుడి యొక్క విగ్రహాలు మన ఆఫ్ఘనిస్తాన్‌లో గుహల్లో ఉన్నాయి. ఆ గుహల్లోనే ఆ ఏకరాతితో చెక్కినవి. అవి 300, 400 అడుగుల విగ్రహాలవి. ఒక 5 విగ్రహాలు ఉండేవి. వాటన్నిటిని తాలిబాన్లు మొత్తం పేల్చేశారు. ప్రస్తుతం అవి లేవు. అట్లా బృహత్తర అద్భుత కట్టడాలు ఎట్లా కట్టారు వీళ్ళు. ఫరో రాజుల అత్యంత ప్రాచీన భూభాగం నైలు నది తీర ప్రాంతమందలి అపూర్వ కట్టడముల ప్రాచీనత్వం. యుద్ధము మరియు శాంతి, మెక్సికన్ల పురాణ గాథలు, అవశేషములు ఈజిప్షియన్లతో సాదృశ్యము చెందినవి. ఒసైరిస్ దేవుని పూజారి మోజెస్. అంటే మోజెస్ కి యూదులకి ఈజిప్షియన్లకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ మోజెస్ ఈజిప్ట్ వచ్చి అక్కడ ఇనిషియేషన్ పొంది అక్కడ దీక్ష తీసుకుని ఈ రహస్యాలన్నిటిని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి దీక్ష అక్కడ తీసుకున్నాడు అనమాట ఈజిప్టులో. సియాం అవశేషములు బోధిస్తున్న పాఠములు. అలాగే పాలెంక్ ప్రదేశంలోని ఈజిప్షియన్ తావ్ చిహ్నం. మనం హోలీ రాయల్ ఆర్చ్‌లో చూస్తాం మనం అది. ఫ్రీమాసనరీలో ఆ తావ్ చిహ్నం దాని యొక్క విశేషము. ఇవన్నీ కూడా మనకి ఐసిస్ అన్వేల్డ్ సీక్రెట్ డాక్టర్లు ఎలాగైతే ఫ్రీమాసనరీకి సంబంధించిన విషయాలు చెప్పారో, ఐసిస్ అన్వేల్డ్ లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఫ్రీమాసనరీకి సంబంధించి. ఎందుకంటే ప్రపంచ చరిత్ర అంతా ఫ్రీమాసనరీతో అనుబంధమై ఉంది. పూర్వకాలపు చరిత్ర అంతా కూడా ఫ్రీమాసనరీతో అనుబంధమై ఉందన్నమాట. తర్వాత 15వ అధ్యాయం మానవ జాతి మాతృస్థానము భారతదేశం. ఆత్మతత్వము అనుభూతి పొందుట గురించి 2 ప్రాచీన అవశేషముల తాళపత్రము మరియు శంఖము. స్వంతదారుడైన ఒక ప్రాచీన సింహళ దేశపు పాళీ పండితుడు తమ ఆధ్యాత్మిక రహస్యములు పరులకు, ముఖ్యముగా పరదేశీయులకు అందకుండా అత్యంత జాగరూకత వహించే హిందువులు. జగన్మాతా పితరులకు సంకేతమైన పానవట్టము, శివలింగము గురించి మరియు భారతీయ సంప్రదాయంలోని లింగ ఆరాధనలోని రహస్యార్థములను వివరించిన మిసెస్ లిడియా మేరియా చైల్డ్. చూడండి, మనం భక్తితో పూజిస్తాం, కానీ దాంట్లో ఉన్న రహస్యార్థం ఏంటి, దేనికి సంకేతంగా వాటిని పెట్టారు అన్నది మనం అంతగా ఆలోచించము. కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని లోతుల్లోకి వెళ్ళి దాని యొక్క విషయం ఏంటని. జగన్మాతా పితరులకు సంకేతంగా పానవట్టము, శివలింగం. శివలింగం ఉందంటే అది ఒక్కటే ఉన్నది కదా, కింద పానవట్టం ఉంటుంది. ఆ పానవట్టం మీద దాంట్లో నుంచి శివలింగం వచ్చినట్టుగా ఉంటుంది. అంటే ఒక దాంట్లో ఒకటి ఉన్నట్టుగా ఉంటుంది. అవి జగన్మాతా పితరులకి సంకేతంగా ఉంటుంది. అట్లాగే ఆ లింగ ఆరాధనలో ఉన్నటువంటి రహస్యాలు. ఎందుకంటే మనం రుద్రాభిషేకం అప్పుడే ఈ మొత్తంతో తాదాత్మ్యం చెందుతాం. మిగతా ఏ పూజలైనా సరే
మనము పూజించే వాళ్ళు ఎదురుగా ఉంటారు. పూజించే మనము ఇటు పక్కన ఉంటాము. మనకు ఎదురుగా పూజింపబడే వాళ్ళు ఉంటారు. ఇంకా అట్లా ఉండిపోతుంది. కానీ ఈ రుద్రాభిషేకం, ఈ శివుడి ఆరాధనకు వచ్చేటప్పుడు కల్లా రుద్రాభిషేకము ఈ పూజా విధానంలోకి వచ్చేటప్పటికి మనం ఏమవుతాము, మొత్తం ఆయన ఎక్కడ ఉన్నా ఆయన సమస్తము వ్యాపించి ఉన్నాడు అన్న దానికి తగినట్లుగా మనం కూడా ఆయనతో తాదాత్మ్యం చెందుతూ ఈ సమస్త విశ్వముగా మనం వ్యాప్తి చెందటం, ఆ విధమైనటువంటి పూజా విధానం దాంట్లో ఉందన్నమాట. ఇంకా మిగతా పూజా విధానాల్లో ఎక్కడా లేదు. మనము పూజ చేసేవాడు నేరుగా పూజ చేయటం కాదు. లింగ పూజ చేయాలి అంటే ముందు ఈయన రుద్రుడుగా మారాలి. రుద్రుడికి అభిషేకము చేస్తున్నాడు అన్నది రావాలి. రుద్రుడే రుద్రునికి అభిషేకం చేస్తున్నాడు. అంతేగాని ఎవరో కూర్చుని ఆ రుద్రుడికి అభిషేకం చేస్తున్నారు అన్నది రాదు దీంట్లో. ఇది దీని యొక్క విశేషము. అట్లా దాంట్లో ఉన్న రహస్యాలని వివరించారు ఆమె. తర్వాత వేదముల మరియు మనువు కాలము, జలప్రళయమునకు ముందున్న మానవ జాతి ఆచార వ్యవహారం. బైబిల్లో మనం జలప్రళయము అన్నది చాలా ముఖ్యమైన సంఘటనగా సన్నివేశంగా ఉంటుంది. దానికి ముందు మానవ జాతి యొక్క ఆచార వ్యవహారాలు ఎలాగ ఉండేవి. ఇవన్నీ ఊరికే ఊహలుగా చెప్పడం కాకుండా ఆధారాలతో చెప్పడం. అట్లాంటిస్ మూల జాతి ప్రజలు అంటే మనకన్నా ముందు మూల జాతి, మనం ఇప్పుడు 5వ మూల జాతిలో ఉన్న ఆరియన్ జాతి, దానికన్నా ముందుది అట్లాంటిస్ 4వ మూల జాతి. దానికి సంబంధించిన మూల జాతి ప్రజలు ఎక్కడ ఉన్నారు, ఎట్లాగున్నారు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి, వాటికి సంబంధించి ప్రాచీన పెరు దేశపు అవశేషములు, గోబి ఎడారి రహస్యములు. అంటే ఎడారిగా ఇప్పుడు ఉంది కానీ ఒకప్పుడు అది సముద్రం. ఇట్లా మార్పులు జరుగుతూ ఉంటాయి. కొంతకాలానికి భూఖండము అడుక్కెళ్ళిపోవటం, ఆ భూఖండం ఉన్న ప్రాంతంలో సముద్రాలు రావటం, జలం రావటం, ఇట్లాగా జరుగుతూ ఉంటాయన్నమాట. వాటి గురించిన విశేషాలు. టిబెట్, చీనా దేశంలో పురాణ గాథలు, ప్రకృతికి అవరోధముగా గాక సహాయపడే మెజిషియన్, వేదాంత తత్వము, మతము, కళలు అనేక శాస్త్రములను వారసత్వముగా మానవ సంతతికి పంచి ఇచ్చిన భరతమాత, మదర్ ఇండియా. ఇంత గొప్పగా చెప్పింది చూడండి. మరి వేదాంత తత్వము, మతము, కళలు అనేక శాస్త్రములను వారసత్వముగా మానవ సంతతికి పంచి ఇచ్చిన భరతమాత. ఇది 15 అధ్యాయం. ఇంతవరకు అంటే 15 అధ్యాయంతో ఇది పూర్తయింది. 8వ అధ్యాయం నుంచి ప్రారంభించుకున్నాం. 1 నుంచి 7 వరకు చేయలేదు. 8వ అధ్యాయం నుంచి 15 అధ్యాయం వరకు ఇట్లాగా అనువాదం చేశాం అన్నమాట. ఇది దీంట్లో చర్చింపబడ్డ విషయాలు. మొదటి సంపుటంలో ఇది. 2వ సంపుటంలో ఇంకా అనేక విషయాలు ఈ శాస్త్రవేత్తలకు సంబంధించి, అక్కడ దివ్యతత్వ పరిశీలన, ఇక్కడ ఇట్లాగా భౌతికంగా విషయాలు, ఈ శాస్త్రానికి సంబంధించినవి, ఆ విషయాలు చర్చలోకి వచ్చినాయి మొదటి సంపుటం అంతా. 2వ సంపుటం అంతా ఇక దివ్యతత్వానికి అంటే మతం సంబంధించి, మతాలు చెప్తున్నటువంటి విషయాలు ఏంటో వాటికి సంబంధించి దాంట్లో ఎక్కువగా వివరణ వచ్చిందనమాట ఈ 2వ సంపుటంలో. ఇట్లా ఈ 2 సంపుటాల్లో ఉన్న విషయాలన్నిటినీ క్రోడీకరించి సంగ్రహంగా 10 విషయాలుగా మనం 10 అంశములు, సంక్షిప్త అంశములు, 10 సంక్షిప్త అంశములుగా మనకి ఈ గ్రంథం చివరిలో ఇచ్చారు. ఇప్పుడు అవి మనం తెలుగులో మొన్న చదువుకున్నాం అంతకుముందు. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో మనం వచ్చే సోమవారం నుంచి దాన్ని అధ్యయనం చేసుకుందాం మనం. సో ఈ రోజుకి ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ఈ విషయాలన్నీ కొత్తగా చెప్పింది కాదు, అంతకు ముందే ఉన్నవి, కానీ నిగూఢంగా రహస్యంగా ఉంచారు. అవి చాలా కొద్ది మందికి మాత్రమే తెలియపరుస్తూ వచ్చారు. చాలా పరిమితమైన వారికి మాత్రమే, పరిమితంగా చాలా కొద్ది మందికి మాత్రమే అవి అందుబాటులోకి ఉన్నాయి. వాటిని ఇప్పుడు మొత్తం బాహాటం చేసింది అనమాట. అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఐసుసన్వేళ్ళు చదవటం ద్వారా మనం ఈ మొత్తానికి సంబంధించి ఏదో ఒకటి ఆధారం ఉన్నది, ఒకటి నుంచి ఏదో వస్తున్నది, ఒకటే అనేకమైంది అన్నదానికి ఇది ఆధారంగా నిలబడింది. దాని వైపు వెళ్ళటానికి మనం అది త్వరగా అర్థం కావటానికి, ఒకటి అనేకమైంది అన్నది అర్థం కావటానికి ఇది ఉపయోగపడింది మనకి. ఓకే.